Welcome to Vidra News. కూటికి లేని వాడి నుండి కోటికి పడిగెత్తిన వాడి వరకు స్టేటస్ సింబల్ బంగారం. ఈ రోజు మనది మిర్రర్, మన ప్రపంచం మరో కోణం కార్యక్రమంలో అదే టాపిక్ పై చర్చిద్దాం. మన భారతదేశంలో ఒక స్టేటస్ సింబల్ గా మారింది బంగారం. అది ఎలాంటి శుభకార్యమైనా బంగారం కొనకుండా జరగదు. అలాంటి బంగారం మధ్య తరగతి వాడికి అందుబాటులో ఉందా అంటే లేదనే చెప్పాలి. అలాంటిది ఈ పండుగ సీజన్ లో బంగారం డిమాండ్ గణనీయంగా పడిపోయింది. ధరల పెరుగుదల వినియోగదారుల సెంటిమెంట్ ను దెబ్బతీస్తుండగా తక్కువ క్యారెట్ తేలికైన ఆభరణాలకు డిమాండ్ పెరుగుతున్న కొత్త ధోరణి కనిపిస్తుంది. రక్షాబంధన్ నుంచి ఓణం వరకు జరిగే పండుగ సీజన్ మొదటి దశలో బంగారం డిమాండ్ గత ఏడాదితో పోలిస్తే 28% తగ్గి 50 టన్నులకు చేరిందని ఇండియా బిలియన్ జ్యువెలరీస్ అసోసియేషన్ తెలిపింది. ఈ తగ్గుదల 3 ఏళ్లలో అత్యంత గణనీయమైనదని జ్యువెలరీలు పేర్కొన్నారు. బంగారం ధర సంవత్సరానికి 49% పెరిగి వినియోగదారుల సెంటిమెంట్ ను దెబ్బతీస్తుందని వారు అన్నారు. చాలా మంది ఆభరణాలు కొనుగోలుకు దూరంగా ఉండగా కొనుగోలు చేసిన వారు తక్కువ క్యారెట్ తేలికైన ఆభరణాలను ఎంచుకున్నారు. ఈ ధోరణి మధ్యతరగతి కొనుగోలుదారుల ఆర్థిక ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. సోమవారం రిటైల్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర 1,07,321 రూపాయలుగా ఉంది. 3% జీఎస్టీ తో కలిపి కస్టమర్ 1,10,540 రూపాయలు చెల్లించాలి. గత ఓణం సమయంలో ఈ ధర 74,500 రూపాయలుగా ఉంది. ఐబిజేఏ ప్రతినిధి మాట్లాడుతూ ధరల అస్థిరత్వం డిమాండ్ ను దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చారు. తేలికైన ఆభరణాల సగటు బరువు 7-12 గ్రాముల నుంచి 7-10 గ్రాములకు తగ్గిందని తెలిపారు. ఈ మార్పు ధరల పెరుగుదల వల్ల వినియోగదారులు ఆర్థికంగా సర్దుబాటు చేసుకుంటున్నట్లు చూపిస్తుంది. జోయా లుకాస్ రిటైల్ జ్యువెలరీ సంస్థ చైర్మన్ జోయా లుకాస్ మాట్లాడుతూ ఈ సీజన్ లో ఓణం వరకు అమ్మకాల పరిమాణం 50% తగ్గిందని అన్నారు. అయితే ధరలు పెరుగుదల వల్ల అమ్మకాల విలువ 25-30% పెరిగిందని తెలిపారు. ఈ ధోరణి బంగారం ధరలు వినియోగదారులు కొనుగోలు నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో చూపిస్తుంది. ఈ సీజన్ మొదటి దశ నవరాత్రి, దీపావళి, వివాహ సీజన్లతో డిమాండ్ ను సూచిస్తుంది. ఈ సమయంలో బంగారం అమ్మకాలు సాధారణంగా గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రస్తుతం పితృపక్షాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో హిందీ బెల్ట్లను వినియోగదారులు ఖరీదైన కొనుగోలుని ఆపేస్తారు. అయినప్పటికీ నవరాత్రి, దీపావళి సమయంలో డెలివరీ కోసం బంగారం బుక్ చేస్తారు. ఈ బుకింగ్ డిమాండ్ కూడా ఈ ఏడాది మందగించిందని జ్యువెలరీలు తెలిపారు. ఈ మందగమనం ధరల అస్థిరత్వం ఆర్థిక ఒత్తిడిని ప్రతిబింబిస్తుంది. ఈ పరిస్థితి బంగారం మార్కెట్ పై గణనీయమైన ప్రభావం చూపుతుంది. తక్కువ క్యారెట్ ఆభరణాలు గత ఏడాదితో పోలిస్తే ఎక్కువ డిమాండ్ ను చూశాయని కళ్యాణ్ జ్యువెలరీస్ ప్రతినిధి తెలిపారు. 18 క్యారెట్ ఆభరణాలు సాంప్రదాయ భారీ డిజైన్లను సరిసమానమైన ధరలు అందిస్తాయని అన్నారు. ఈ ఆభరణాలు షేర్ మార్కెట్ లో ఉత్తర భారతదేశంలో బాగా ఆదరణ పొందుతున్నాయి. 14 క్యారెట్ 9 క్యారెట్ ఆభరణాలు కూడా వినియోగదారులలో ఆమోదం పొందుతున్నాయి. 9 క్యారెట్ ఆభరణాల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 2.5 రెట్లు పెరిగాయి. దక్షిణ భారతదేశంలో సాంప్రదాయ 22 క్యారెట్ ఆభరణాలకు సాంస్కృతిక ప్రాధాన్యత ఉందని కళ్యాణ్ జ్యువెలరీస్ పేర్కొన్నారు. అయితే ధరల పెరుగుదల వల్ల తేలికైన బరువు ఆభరణాలను ఎంచుకుంటున్నారు. 14 క్యారెట్ ఆభరణాల్లో భారీ డిజైన్లు డిమాండ్ ను చూపుతున్నాయి. 9 క్యారెట్ ఆభరణాలను కొనుగోలు చేయడంలో వినియోగదారులు సంకోచం చూపడం లేదు. ఈ ధోరణి బడ్జెట్ కు అనుగుణంగా వినియోగదారులు తమ ఎంపికలను సర్దుబాటు చేసుకుంటున్నట్లు సూచిస్తుంది. ఈ మార్పు బంగారం మార్కెట్ లో కొత్త ట్రెండ్ ను సృష్టిస్తుంది. ఆభరణాల డిమాండ్ తగ్గినప్పటికీ బంగారం పెట్టుబడి డిమాండ్ స్థిరంగా ఉంది. ముత్తూట్ ఎక్స్చేంజ్ CEO శ్రేయషా మాట్లాడుతూ 2-5 గ్రాముల నాణాలు, 5-10 గ్రాముల ఆభరణాలకు తక్కువ నుంచి మధ్య ఆదాయ వర్గాలలో డిమాండ్ ఎక్కువగా ఉందని తెలిపారు. ధరలు ఆకస్మికంగా పెరిగితే వినియోగదారులు తక్కువ బరువు ఆభరణాలను ఎంచుకుంటున్నారని అన్నారు. ఈ ధోరణి గత ఏడాది నుంచి కొనసాగుతుంది. ఈ పెట్టుబడి డిమాండ్ బంగారం ఆర్థిక విలువను కాపాడుతుంది. మల్బార్ గోల్డ్ ప్రతినిధి మాట్లాడుతూ ప్రధాన పండుగ సీజన్ కు ముందు వాల్యూమ్ డిమాండ్ 5% విలువలో 77% వృద్ధిని చేశామని తెలిపారు. జీఎస్టీ సంస్కరణ వినియోగాన్ని వాల్యూమ్ డిమాండ్ 5% విలువల్లో 27% వృద్ధిని చేశామని తెలిపారు. జీఎస్టీ సంస్కరణ వినియోగాన్ని పెంచి ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నవరాత్రి, దీపావళి సమయంలో వినియోగదారులు సెంటిమెంట్ బలపడుతుందని అన్నారు. స్కై గోల్డ్ డైమండ్స్ ప్రతినిధి మాట్లాడుతూ గత 18 నెలల్లో 22 క్యారెట్ డిమాండ్ 10-15% తగ్గిందని తెలిపారు. 9 క్యారెట్ బంగారం డిమాండ్ రిటైల్ వినియోగదారుల నుంచి ప్రముఖ బ్రాండ్ల వరకు పెరిగిందని అన్నారు. ఏదేమైనా బంగారానికి ప్రత్యామ్నాయం లేదనేది మనందరం ఒప్పుకొని తీరాల్సిందే. మీ విదురా న్యూస్. జై హింద్.